శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 199వ భాగము. దక్షిణ దిశ. ఈ దిశకు సుప్రసిద్ధ వీర వానరులను అంగదుని నాయకత్వంలో పంపాడు. ఆయనకు సహాయంగా అగ్నిపుత్రుడైన నీలుడు, వాయుసుతుడైన హనుమ, బ్రహ్మనందనుడైన జాంబవంతుడు వెళ్ళారు. సుహోత్ర, శరారి, శరగుల్మ, గజ, గవాక్ష, గవయ, సుషేణ, వృషభ, మైంద, ద్వివిధ, విజయ, గంధమాదనులు కూడా అంగదుని అనుసరించారు. అంగదునికి సుగ్రీవుడు దక్షిణ దిశను వివరిస్తున్నాడు. అంగద కుమార, వింధ్యాచల దక్షిణ ప్రాంతమే దక్షిణ దేశము. వింధ్యాచలము సహస్రశిఖర సమేతము. దాని కింద నర్మదా నది పాములతో నిండి ప్రవహిస్తుంది. అది దాటాక కృష్ణా, గోదావరి అనే పెద్ద నదులు, మేఖల, ఉత్కల అనే నదులు ప్రవహిస్తాయి. ఇవి వింధ్యకు నైరుతి దిశలో వస్తాయి. వింధ్యకు వాయవ్యంలో విదర్భ, ఋషిక, మహిష, కళింగ, కౌశిక దేశాలు ఉంటాయి. ఇక్కడి నుండి దండకారణ్యం ప్రారంభమవుతుంది. గోదావరి ప్రవాహ ప్రాంతమిది. అదే విధముగా కావేరి, తామ్రపర్ణి నదులు ప్రవహిస్తాయి. ఇవన్నీ అయోముఖము అనే పేరుగల సహ్యపర్వతము నుండి బయలుదేరుతాయి. ఈ ప్రాంతంలో చందనవనము విశేషంగా ఉంటుంది. ఇక్కడనే మలయాచలము ఉంటుంది. అక్కడ సూర్యప్రభాభాసురుడు అయిన అగస్త్య మహర్షి ఉంటాడు. ఆయన ఆజ్ఞతో తామ్రపర్ణ నదిని తరించాలి. తామ్రపర్ణ నదీ ప్రాంతంలో అనేక ద్వీపాలు ఉంటాయి. ఆ తర్వాత పాండ్యరాజుల రాజధాని నగరము ఉంటుంది. దాని ద్వారాలు బంగారు, ముత్యాలతో అలంకరింపబడి ఉంటాయి. దీని తరువాత సముద్రము వస్తుంది, అనగా హిందూ మహాసముద్రము. ఆ సముద్రము మధ్యలో అగస్త్య మహర్షి మహేంద్రునికి విడిదిగా మహేంద్ర పర్వతాన్ని నిలిపాడు. సుర, ముని, యక్ష, సిద్ధచారణులకు, అప్సరులకు అది విహారభూమి. ఆ మహాసముద్రము శతయోజన విస్తీర్ణమైనది. ఆ సముద్రము మధ్యలో ఛాయాగ్రాహకమైన అంగారక రాక్షసి ఉంటుంది. ఆ సముద్ర తీరంలోనే శత్రువిరావణుడైన రావణుని రాజధాని అయిన లంకానగర ద్వీపము శతయోజన విస్తీర్ణంగా ఉంటుంది. అక్కడికి సామాన్య నరవానరులు వెళ్ళలేరు. అనేక కోట్ల రాక్షస పరివేష్టితమై ఉంటుంది. ఆ నగరము సువర్ణమయ ద్వారాలతో, గోపురాలతో విరాజిల్లుతూ ఉంటుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.